బంతితో బ్యాట్కెదిరెళ్ళే ఆట కాదురా, ప్యానంతో సావుకెదిరెళ్ళే ఆట. ఇప్పుడు చెప్పు, ఉంటావా పోతావా? చూడమే ఆటే నా పొగరు. రామ్ చరణ్ గారి బర్త్డే స్పెషల్గా అండ్ ఫ్యాన్స్ ఎగ్జైట్ అయ్యే న్యూస్తో పాటు ఇంట్రెస్టింగ్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. అండ్ మోర్ ఓవర్ రామ్ చరణ్ గారికి సంబంధించినంత వరకు ఆయన ఎలాంటి లుక్స్ తోటి బయటకు వచ్చినా కూడా ఫ్యాన్స్ అయితే సాటిస్ఫై అవుతారు. ఆ విషయంలో బుజ్జిబాబు గారు అయితే సక్సీడ్ అయిపోయారు. అండ్ మోర్ ఓవర్ ఈ పర్టికులర్ గ్లిమ్స్ గురించి మాట్లాడుకుంటే అండ్ దిస్ వాజ్ వెరీ హ్యాపీ టు ఫ్యాన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బిఫోర్ మనకి ఏ ఎడిట్స్ తోటి ఫ్యాన్స్ అందరూ కూడా ఈ కైండ్ ఆఫ్ ఎడిట్స్ చేసుకుని పెట్టుకున్నారు. అదే అవుట్పుట్ని మనకి బుజ్జిబాబు గారు అయితే ప్రజెంట్ చేయడం జరిగింది. ఇంకా గ్లిమ్స్ విషయానికి వచ్చేస్తే నాకైతే రామ్ చరణ్ గారి బాడీ పికప్ కానీ కైండ్ ఆఫ్ ఏదైతే వేరియేషన్ తీసుకొచ్చారో మనకి ఇంకొక వేరియేషన్ పెద్దలో కనబడుతుందో అబ్సల్యూట్లీ బ్రిలియంట్ అనిపించింది. అండ్ నాకు ఈ పర్టికులర్ షాట్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట. రామ్ చరణ్ గారి గురించి రాజమౌళి గారు ఒక ఈవెంట్లో ఒకటి స్పెషల్ మెన్షన్ చేశారు చూసావా, దాన్ని రీప్రజెంటేషన్ చేస్తూ బుజ్జిబాబు గారు అయితే చాలా బాగా ప్రజెంటేషన్ ఉందని అర్థమవుతుంది. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు ద మెగాస్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు. అండ్ గ్లిమ్స్ అయితే నిజంగా చెప్తున్నాను కదా, కొంచెం రిఫరెన్సెస్ కనబడుతున్నాయి. ఓకే, అవన్నీ పక్కన పెట్టేద్దాం. మనకి ఈ రామ్ చరణ్ గారి ప్రజెంటేషన్ బాగుంటే ఫ్యాన్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు కాబట్టి అది కావాలి మెయిన్ స్టఫ్గా. అండ్ మోర్ ఓవర్ పోస్ట్పోన్ అయిపోయిందని చెప్పేసి కొంచెం న్యూస్ నడుస్తుంది. అది నేను కూడా మీకు అప్డేట్ చేయడం జరిగింది దాని గురించి. సో ఎక్కడ కూడా మనకి మూవీ టీం అయితే April 30కే వస్తున్నామని చెప్పేసి క్లారిటీగా అయితే కనబడుతుంది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. అండ్ రీసెంట్గా రామ్ చరణ్ గారు కూడా ఒక ఇంజ్యూరీ అవ్వడం జరిగిందనమాట. అనుకున్న టైంకి అనుకున్న వరకు అన్నీ కరెక్ట్గా అయిపోతే మూవీ మనకు ఆన్ టైం ఉంటుంది. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీకు ఎలా అనిపించింది గ్లిమ్స్? ఫ్యాన్స్ అందరూ చూసుంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి. సో అది నా ఎక్స్పీరియన్స్ అయితే. సో ఛానల్ కానీ కొత్తగా వచ్చింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. సో